గద్వాల జిల్లా అయిందంటే కేసీఆర్ వల్ల, కృష్ణ మోహన్ రెడ్డి గారి వల్ల ఇవాళ గద్వాల జిల్లా అయింది. గట్టు లిఫ్ట్ ఇరిగేషన్ కు ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేసిందంటే కృష్ణమోహన్ రెడ్డి వల్ల, కేసీఆర్ వల్ల జరిగింది. ఈ మధ్యలో ఓ పాత కొబ్బరికాయ కొట్టిన ఫోటో పట్టుకొని వచ్చారు కాంగ్రెస్ వాళ్ళు. ఆ గట్టుకు మేమే తెచ్చినాం, మేమే జీవో తెచ్చినాం. ఏం జీవోనో మీకు తెలవాలి మా కార్యకర్తలకు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడు మేం గట్టు పనులు ప్రారంభిస్తామని చెప్పిండు, పోయిండు, అది అటే పోయిండు. ఆయన వెనుక రోషయ్య వచ్చిపోయిండు, ఆయన వెనుక కిరణ్ కుమార్ రెడ్డి వచ్చి గట్టు ప్రారంభిస్తామన్నాడు. అన్నాక ఏడాది నద్దకు ఇక నెలైతే ఎలక్షన్లు అనగా ఒక కాగితం పట్టుకొచ్చారు. ఏముంది ఆ కాగితంలో అంటే 52 లక్షల రూపాయలు ఇచ్చినాం, 3000 ఎకరాలకు స్థిరీకరణ గట్టులో చేస్తాం. అది డిపిఆర్ తయారు చేయడానికి 3000 ఎకరాలు 52 లక్షలు. మరి టిఆర్ఎస్ ఇచ్చిన జీవో ఏముంది? పనులు ప్రారంభం చేయడానికి 3000 కాదు 33,000 ఎకరాలకు గట్టు లిఫ్ట్ ఇరిగేషన్ కింద ఇస్తాం. 52 లక్షలు కాదు 552 కోట్లతో కేబినెట్ లో ఆమోదం చేసి జీవో ఇచ్చింది టిఆర్ఎస్ ప్రభుత్వం. నేను అడుగుతా ఉన్నా డీకే అన్న గారిని, పోదాం పాండి గట్టుకు పోయి అడుగుదాం ప్రజల్ని, గట్టు ప్రజల్ని. మీరు చెప్పిన 3000 ఎకరాలు పనిచేయాలన్నా, మేం చెప్పిన 33,000 ఎకరాల పనిచేయాలన్నా? మీ డిపిఆర్ తీసుకురా, మా డిపిఆర్ తెస్తాం. నువ్వు ఇచ్చిన 52 లక్షల రూపాయలతో పని అవుతుందా? ఇవాళ మా కేసీఆర్ ఇచ్చిన 552 కోట్ల రూపాయలతో గట్టు కట్టాలన్నా చెప్పండి. పోయి అడుగుదాం గట్టోళ్ళనే. ఎవరిని న్యాయం, ఎవరు నిజాయితీతో చేసిండ్రు, ఎవరు ఓట్ల ముంగట మోసం చేసిండ్రో గట్టు ప్రజల్ని అడుగుదాం. ఇన్నేళ్లు గెలిపిస్తే, ఇన్నేళ్లు మంత్రిగా ఉండి గట్టులో తట్టెడు మట్టిదవని చరిత్ర మీదైతే 552 కోట్లు తెచ్చి ఆ గట్టు ప్రజల రుణం తీర్చుకున్న ఘనత ఇవాళ కేసీఆర్ది, కృష్ణ మోహన్ రెడ్డిది అవుతుందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. 2 నదుల మధ్య ఉన్న సాగునీరు కాదు కదా, తాగునీరుకు నోచుకోని ప్రాంతం గట్టు ప్రాంతం. అలాంటి గట్టు ప్రజల చిరకాల వాంఛను నెరవేర్చిన ఘనత కేసీఆర్ది, టీఆర్ఎస్ పార్టీది మాత్రమే అవుతుంది. ఎందుకేయాలి గట్టు ప్రజలు మీకు? తాగడానికి నీళ్లు ఇయ్యక ఈ రాష్ట్రంలోనే అత్యంత వెనుకబడ్డ మండలంగా గట్టు మండలాన్ని మార్చినందుకు కాంగ్రెస్ పార్టీ కోటేయాలనా? గట్టు ప్రజలను ఎన్నికల మీద నాలుక గీయడానికి కూడా పనికిరాని జీవోలు తెచ్చి మోసం చేసినందుకు గట్టు ప్రజలు నీకు ఓటేయాలా అని నేను అడుగుతా ఉన్నా. అందుకే ఇవాళ గట్టులో బ్రహ్మాండంగా కృష్ణమోహన్ రెడ్డి గారికి ఇవాళ ప్రజలు నీరాజనాలు పడతా ఉన్నారు. గట్టు ప్రజలకు అర్థమైంది, మా కాలువల్లో నీళ్లు రావాలన్నా, గట్టు లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి కావాలన్నా కృష్ణమోహన్ రెడ్డి గారు ఉంటేనే పూర్తయితాయి అనేటువంటి విషయం వాళ్ళకి ఇవాళ అర్థమైంది. అదేనా ఇవాళ అందుకే ఒక మాట అన్న మొదలే, అభివృద్ధికి అవకాశవాదానికి మధ్య ఎన్నిక జరుగుతూ ఉంది. దయచేసి ఇక్కడ ఉండే కార్యకర్తలు ఊరూరా చర్చ పెట్టండి, రచ్చబండ దగ్గర చర్చ పెట్టండి, 10 మంది కలిసిన దగ్గర మాట్లాడండి. గద్వాల అభివృద్ధి జరగాలంటే కేసీఆర్ తో పాటు కలిసి నడిచే మనిషితో అభివృద్ధి జరుగుతుంది తప్ప రోజు కిరికిరి పెట్టే పని జరగదు. రోజు పంచాయతీ పెట్టుకుంటే గద్వాల అభివృద్ధి జరుగుతా? ఇవాళ ఎవరు అవునన్నా కాదన్నా ఈ రాష్ట్రంలో మళ్ళీ వచ్చే ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం, అయ్యే ముఖ్యమంత్రి కేసీఆర్. పండు ముసలమ్మని అడిగినా, చిన్న పిల్లల్ని అడిగినా ఏ గవర్నమెంట్ వస్తుందయ్యా అంటే కేసీఆర్ గవర్నమెంట్ వస్తుంది అంటుంది. ఏ సర్వే చెప్పినా ఈ రాష్ట్రంలో మళ్ళీ వచ్చేది టీఆర్ఎస్ఏ అంటున్నారు. ఎవరిని అడిగినా అయ్యే ముఖ్యమంత్రి కేసీఆరే అంటున్నారు. అందుకే మీరు ఆలోచించండి, మరి గా కేసీఆర్ వేలు పెట్టుకొని కేసీఆర్ వెంట నడిస్తే అభివృద్ధి జరుగుతుందా? రోజు కేసీఆర్ తో పంచాయతీ పెట్టుకుంటే గద్వాల అభివృద్ధి జరుగుతుందా? ఇవాళ కృష్ణమోహన్ రెడ్డి గారు బ్రహ్మాండంగా కేసీఆర్ గారిని తోలుకొచ్చుకొని గద్వాలకు 350 పడకల ఆసుపత్రి తెచ్చారు, గద్వాలకు ఎస్సీ స్టడీ సర్కిల్ తెచ్చారు, గద్వాలకు బీసీ స్టడీ సర్కిల్ తెచ్చారు, గద్వాలకు ఆర్టీసీ బస్టాండ్ ఆధునీకరణకు 2 కోట్ల రూపాయలు మంజూరు చేయించారు. మన కొత్తగా కేటీ దొడ్డి మండలం తీసుకొచ్చారు. ఆ కేటీ దొడ్డి మండలానికి ఎస్టీ రెసిడెన్షియల్ పాఠశాలను కూడా తెచ్చిన ఘనత ఇవాళ కృష్ణమోహన్ రెడ్డి గారిది. గా బ్రిడ్జు ఎన్నేళ్లకెళ్ళన్నాం, ఎన్ని కోట్లు అని అడుగుతున్నా?
గుర్రంగడ్డ బ్రిడ్జ్ ఎన్నేళ్ళకెళ్ళి చెప్పిందే. ఇవాళ 10 కోట్ల రూపాయలు గుర్రంగడ్డ బ్రిడ్జికు మంజూరు చేసిన ఘనత కూడా ఇవాళ కృష్ణమోహన్ రెడ్డి గారిది. దాని టెండర్లు పూర్తయి అగ్రిమెంట్ కూడా జరిగినాయి. ఎన్నికల కోడ్ ఉంది కనుక ఆగి ఉంటుంది. రేపో మాపో ఆ పనులు కూడా ప్రారంభమై గుర్రంగడ్డ ప్రజల చిరకాల వాంఛ కూడా నెరవేర్చిన ఘనత టీఆర్ఎస్ పార్టీదే. ఎన్నని చెప్పాలి. ఇలా గద్వాల్లో మా చేనేత కార్మికులు ఉంటారు. గద్వాల చీరలంటే దేశంలోనే ఫేమస్. ఆ గద్వాల చీరలు కట్టుకున్న వాళ్ళు సంతోషంగానే ఉన్నారు. గద్వాల పేరు చెప్పి పదవులు తెచ్చుకున్న వాళ్ళు సంతోషంగానే ఉన్నారు. పాపం గద్వాల చేనేత కార్మికులు మాత్రం కష్టాల్లో ఉన్నారు. ఇలా ఆ కార్మికుల కష్టాలు తీర్చడం కోసం ఒక టెక్స్టైల్ పార్కును కూడా గద్వాలకు శాంక్షన్ చేసిన ఘనత కూడా టీఆర్ఎస్ పార్టీదే. ఇలా అది కూడా త్వరలోనే పనులు ప్రారంభమవుతాయి. బాంబే నుంచి ఎక్స్పర్ట్స్ పిలిపించి బ్రహ్మాండంగా టెక్స్టైల్ పార్కు రూపకల్పన చేశాం. ఆ గద్వాల కార్మికుల కష్టాలను తీర్చే ఘనత కూడా ఇవాళ టీఆర్ఎస్ కు కేసీఆర్ గారికే దక్కుద్దని చెప్పి మనం చేస్తా ఉన్నా. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి. నేను మీ అందరినీ కోరేది ఒక్కటే, ఇవాళ మన ప్రభుత్వం అనేక కార్యక్రమాలు తెచ్చింది. ఇవాళ పేదల కోసం సంక్షేమ కార్యక్రమాలు తెచ్చిన ఘనత టీఆర్ఎస్దే. ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు ఊళ్ళకి వచ్చి ఓట్లు అడుగుతున్నారు. ఒకటే విషయం అడగండి. డీకే అరుణ గారు 2004 నుంచి 14 దాకా ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నారు. 10 ఏళ్ల కాంగ్రెస్ పరిపాలన చూసి ఓటేయమని అడిగే దమ్ము ధైర్యం ఈ కాంగ్రెస్ వాళ్ళకు ఉందా? మేం చెప్తాం, మా 4 ఏళ్ల పాలన చూసి మాకు ఓటేయండి అని చెప్పి ఇలా టీఆర్ఎస్ పార్టీ తరఫున మేము అడుగుతాం. మీ 10 ఏళ్ల పాలనలో ఏముంది? గద్వాలలో ఒక యూరియా బస్తాను ఒక డిఏపి బస్తా కావాలంటే చాంతాడంత లైన్ దుగడితే పొద్దుగడి వరకు దొరికితే ఒక బస్తా దొరికింది, లేకపోతే దొరకలే. ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక ఎరువుల కొరత ఉందా? విత్తనాల కొరత ఉందా? మరి కాంగ్రెస్ లో ఎరువుల కొరత, విత్తనాల కొరత. ఇక కరెంటు, అరుణమ్మ గారు మంత్రిగా ఉన్నప్పుడు, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పొద్దుందాకా 3 గంటల కరెంటు, రాత్రి 12 బజే 3 గంటల కరెంటు, దొంగ రాత్రి కరెంటు. ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియదు కరెంటు. కానీ ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వంలో 24 గంటల కరెంట్ ఇచ్చింది టీఆర్ఎస్ ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.